శ్రీమతే నమః. వెస్ట్ బెంగాల్ కాలిపోతుంది. ఆ కాలిపోయిన మంటలు మన వైపు కూడా వస్తున్నాయి. మొన్న రాయచోటిలో కూడా జరిగింది కదా, అక్కడ హిందువులకు సంబంధించి వీరభద్రుడి ఉత్సవం జరుగుతుంటే హిందువుల మీద దాడి జరగటం మాత్రమే కాకుండా హిందూ స్త్రీని అవమానిస్తూ మాట్లాడారు. అలాగే అక్కడ హిందువులకు సంబంధించి ఏదైనా పండగ జరగాలి అన్నా, వాళ్ళు ఏదైనా సరే ప్రార్థన చేసుకోవాలి అన్నా, ఏవైనా సరే ఉత్సవాలు జరుపుకోవాలి అన్నా అక్కడ ఉన్న అధికారులకి ముందుగా చెప్పాలని అల్టిమేటం కూడా జారీ చేసేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు అంటే, ఈ వక్ఫ్ కి సంబంధించి ఏదైతే అమెండ్మెంట్ చేశారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, మా రాష్ట్రంలో మేము దాన్ని అమలు చెయ్యము అన్నారు. అదే మాటని ఇక్కడ ఓవైసీ తెలంగాణలో కూడా అంటున్నారు. తెలంగాణలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే మాటని ఈ కేరళ, కర్ణాటకలో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేరళ కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది, ఎప్పుడెప్పుడు పేలిపోతుందో తెలియదు, అలా ఉంది. పశ్చిమ బెంగాల్ యొక్క దృశ్యాలే మనకి త్వరలో కేరళలో కూడా కనబడబోతాయేమో. ఇదివరకు బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతోందో నేను అప్పుడే ఆ రోజే అన్నాను, త్వరలో మన భారతదేశంలో కూడా ఇలాంటివి జరుగుతాయేమో అని. ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరిగిన గొడవ ఏంటి, పైకి అది విద్యార్థుల నిరసనగా మనకి కనిపించింది, కానీ అసలు రోజు రోజుకి దాని వెనక ఒక కుట్రే జరిగింది అని మనకు అర్థమైంది కదా. హిందువులనే టార్గెట్ చేశారు, హిందూ దేవాలయాలను పడగొట్టేశారు, హిందువులు ఎంతో మంది ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ ని ఏదైతే పంచుకున్నాయో ముర్షిదాబాద్ ని అలాగే మాల్డా, ఈ ప్రాంతాలలో ఈ పశ్చిమ బెంగాల్ కి సంబంధించి అక్కడ ఆ రెండు చోట్ల విధ్వంసకర పరిస్థితులను చూస్తున్నాం. హిందువుల మీద దాడి జరుగుతోంది, హిందూ దేవాలయాల్ని నాశనం చేసేస్తున్నారు, కాషాయ జెండా పట్టుకున్న వాళ్ళని అసలు బ్రతకనివ్వటం లేదు. అక్కడ ముగ్గురేమో ప్రాణాలు కోల్పోతే దాదాపుగా 150 మందికి గాయాలయ్యాయి. అలాగే ఎన్నో షాపులు దగ్ధం అయిపోయాయి. అసలు కాలిపోతుందా పశ్చిమ బెంగాల్ అన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఈ మమతా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చెప్పారు అంటే, ఈ వక్ఫ్ సవరణ సంబంధించిన బిల్లు, అమెండ్మెంట్ బిల్ ఎప్పుడైతే పాస్ అయిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అంటే, మరి అక్కడ అలాంటి పరిస్థితులు ఎదురు కాక ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మొన్న 11వ తారీఖున ఏం జరిగింది అంటే, ఈ ముస్లింలేమో వాళ్ళ ప్రార్థనా స్థలంలో ప్రార్థన చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము అన్నారు. నిజంగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళకి నచ్చకపోతే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవచ్చు, అలా పరిష్కారం చేయమని చెప్పి శాంతియుతంగా అడగడంలో తప్పేం లేదు. కానీ హింసాత్మకంగా వాళ్ళు ప్రవర్తించేస్తున్నారు. అదే కాకుండా పోలీసుల మీద, అధికారుల మీద, గవర్నమెంట్ మీద కూడా దాడి చేస్తూ అక్కడ ఉన్న వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయినట్లుగా మనకి అక్కడ కనిపిస్తుంది. ఆ వ్యవస్థ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారని పూర్తిగా అర్థమైపోతుంది. నిఘా వర్గాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, అక్కడ ఉన్న వాళ్లే కాదు, ఈ బంగ్లాదేశ్ నుంచి స్లీపర్ సెల్ ఏజెంట్స్ కూడా అక్కడికి వచ్చి వీళ్ళు ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారేమో అని అనిపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఈ పశ్చిమ బెంగాల్ కి ఈ ముర్షిదాబాదు, ఈ మాల్డా, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రాంతాలకి ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి జనాలు అక్కడికి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ ముస్లిం మత పెద్దల మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు అడుగుతుంటే, మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో మీకు తెలుసా అని అడిగితే, ఏమో మాకేం తెలుసు అన్నారు. అంటే అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా అక్కడ అమాయకంగా వచ్చి పాల్గొంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఎవరో స్వార్థం కోసం అక్కడ అన్ని గొడవలను సృష్టిస్తున్నారు అనే విషయం మనకి అర్థమైపోతుంది కదా. అయితే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి ఈ ముస్లింస్ ఎందుకు అంత గొడవ పెట్టేస్తున్నారు, ఎందుకు ఈ మమతా ఖాన్ కూడా నేను ఈ వక్ఫ్ కి సంబంధించి ఈ సవరణని అంగీకరించట్లేదని ఎందుకు అన్నారు అంటే, ఆవిడ కూడా ఈ కోల్కతా యూనివర్సిటీలో ఇస్లామిక్ చదువుకోవడంతో పాటుగా ఈవిడ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరికి చెందిందనే విషయం అందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఆవిడ హిందువులకి సపోర్ట్ చేస్తారని మనమే ఎలా ఊహిస్తాము? ఊహించలేం కదా. అసలు ఈ వక్ఫ్ సంబంధించి 40 సవరణలు ఉంటే అందులో మనం ఒక్క 3 తెలుసుకుందాం, ఎందుకంటే ఆ 3 మనకి చాలా ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే, ఈ వక్ఫ్ సంబంధించి భూములు వాళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో అది మాది అని అంటే, ఇక వక్ఫ్ కి సంబంధించి ఆస్తి వెళ్ళిపోతుంది అనమాట. అది మనదైనా, మన దగ్గర పత్రాలు ఉన్నా సరే మంది అని చెప్పి నిరూపించుకోలేము. ఒకవేళ నిరూపించుకోవాలి అన్నా కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే,
ఇలా తీసుకోవడానికి కుదరదు. ఇలా ఒకవేళ తీసుకుంటే గనక ఆ భూమికి సంబంధించి కలెక్టర్ దగ్గర గానీ హైకోర్టులో గానీ ఫిర్యాదు పెట్టచ్చు, కలెక్టర్ అడగచ్చు, అలాగే హైకోర్టు కూడా ప్రశ్నించవచ్చు అని చెప్పి ఒక సవరణ చేసింది. ఇంకో సవరణ ఏం చేసింది, ఈ అమెండ్మెంట్ కి సంబంధించి ఈ భూములు ఎవరైనా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆస్తులు ఇవ్వాలి అని అనుకుంటే 5 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ముస్లింగా ఉండాలి. అలా 5 సంవత్సరాల పాటు ముస్లింగా ఉన్న వ్యక్తి మాత్రమే ఈ వక్ఫ్ కి సంబంధించి ఆస్తులు ఇవ్వాలని చెప్పింది. ఇది ఒక రకంగా లవ్ జిహాద్ కి బ్రేక్ వేసినట్లే అని చెప్పొచ్చు. ఎందుకు లవ్ జిహాద్ కి బ్రేక్ వేసినట్లు? ఇప్పుడు పరాయి మతస్థులు ఏం చేస్తున్నారు అంటే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళని, మొన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను చూడండి, మంత్రుల పిల్లలను కూడా ట్రాప్ చేసి ఆ ఆస్తులను కూడా తీసేసుకున్న సంఘటనలు మనం వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. ఇలా ఆస్తులున్న పిల్లల్ని ట్రాప్ చేసేసి వాళ్ళు తీసుకువెళ్ళిపోతే ఆ ఆడపిల్లకి సంబంధించి తల్లిదండ్రులు అసలు ఆడపిల్ల ఏమైంది, ఎక్కడుంది, అసలు ఆ అమ్మాయి క్షేమ సమాచారాల గురించి అడిగే హక్కు గాని అధికారం గాని ఆ తల్లిదండ్రులకి ఉండదుట. ఎంత దారుణమైంది చెప్పండి. నా కూతురు ఎలా ఉంది అని అడిగే హక్కు తల్లికి తండ్రికి లేకుండా ఉంటుంది అంటే మరి వాళ్ళు ఎంత కుట్ర చేశారు. అంటే ఈ ఆడపిల్లని పెళ్లి చేసేసుకున్న తర్వాత ఈ ఆడపిల్లని ఏం చేసినా గానీ ఇంకా ఎవరు అడగడానికి అధికారం లేదు. చివరికి వాళ్ళు ఎక్కడ అమ్మేసుకున్నా సరే. ఇలాంటిది దాన్ని కూడా సవరణ చేశారనమాట. ఈ సవరణ చేయటం వల్ల ఏమవుతుంది, ఈ లవ్ జిహాద్లు ఆగిపోతాయి. ఎప్పుడైతే లవ్ జిహాద్ ఆగిపోయిందో ఆస్తి అనేది వాళ్ళ దాంట్లోకి కలవదు కదా. మొన్న అమిత్ షా గారు కూడా చెప్తూ ఈ వక్ఫ్ కి సంబంధించి 39 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే దాదాపుగా భారతదేశం యొక్క భూమిలో 40% వాళ్ళ దగ్గర ఉంటే 20% ఏమో క్రిస్టియన్స్ దగ్గర ఉంటే మిగతా భూమి హిందువుల పేరు ఉందేమో అని అనుకోవచ్చు. అంటే ఈ దేశం హిందువులది అయినా ఎవరి ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఒకసారి చూడండి. భూములన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం మాత్రం అడుక్కు తినే స్థితికి వచ్చేస్తున్నాం. మొన్న కపిల్ సిబాల్ గారు కూడా మాట్లాడుతూ అంటారు కదా, ఈ వక్ఫ్ కి సంబంధించి ముస్లింలే కాదు హిందువులైనా ఇవ్వచ్చు భూమి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ హిందువులైనా ఇవ్వచ్చు ఆస్తులు, హిందువులైనా చెయ్యొచ్చు అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ మక్కాకి వెళ్లే వాళ్ళు ముస్లింస్ మాత్రమే వెళ్ళాలని చెప్తారు. వాటికన్ సిటీకి ఉన్న చర్చికి మాత్రం అలాగే ఈ క్రిస్టియన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్తారు. కానీ హిందువుల దౌర్భాగ్యానికి వచ్చేసరికి మాత్రం హిందూ ప్రార్థనా స్థలాల మీద మిగతా వాళ్ళకి హక్కు ఉంటుంది, హిందూ ప్రార్థనా స్థలాలకి మిగతా వాళ్ళు రావచ్చు, హిందువుల దేవుళ్ళు దేవీ దేవతల్లో మిగతా వాళ్ళు కూడా చొచ్చించుకుని వెళ్ళిపోవచ్చు. ఏమన్నా అంటే ఘర్వాపసి వచ్చిన వాళ్ళని ఆహ్వానించరా, లోపలికి తీసుకోరా అని అడుగుతారు. వాళ్ళు బేసిక్ గా హిందువులైతే వాళ్ళ పూర్వాపరాలను కూడా మార్చేసుకుని వాళ్ళ యొక్క మతాచారాలను పూర్తిగా తీసేసుకుంటే అప్పుడు ఘర్వాపసి వచ్చారు అని అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఘర్వాపసి వచ్చారని చెప్తారో వాళ్ళకి సంబంధించి చుట్టాలు అలాగే వాళ్ళకి సంబంధించిన ఆచారాలు అవతల వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఘర్వాపసి వచ్చారని చెప్పి పరాయి వాళ్ళని మన దాంట్లోకి ఎందుకు తీసుకుంటాము, ఎందుకు చొప్పించుకోవాలి? అసలు అలా చొప్పించుకోబట్టే కదా మిగతా వాళ్ళు ఎవరొచ్చినా సరే రెండు అని చెప్పి స్వాగతించే బట్టే కదా ఎన్నో లోకలు హిందువుల్లో బయలుదేరిపోయాయి. అసలు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మమతా ఖాన్ గారు ఎలా ఎన్నికయ్యారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు హిందువులకి ఎంత మంచి చేస్తున్నా సరే కొన్ని చోట్ల హిందువులు మెజారిటీగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ బీజేపీ రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయింది? 2 కోట్ల మంది ఏమో అఫీషియల్ గా రోహింగ్యాలు ఉంటే 6 కోట్ల మంది అనఫీషియల్ గా మన భారతదేశంలో నివసిస్తున్నారు అని. అంటే 8 కోట్ల మంది రోహింగ్యాలు భారతదేశంలో ఉన్నారు. అంటే మన భారతదేశం కానీ బయట ముస్లింలు మన భారతదేశంలో ఉన్నారు. మరి ఈ మమతా ఖాన్ ఈ పరిస్థితుల్లో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈ పశ్చిమ బెంగాల్ బోర్డర్ ఏంటి బంగ్లాదేశ్ కదా. ఈ బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ లో ఉన్న రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరబాటుగా పశ్చిమ బెంగాల్ కి వచ్చేస్తే అక్కడ ముఖ్యమంత్రి గారేమో వీళ్ళకి సంబంధించి ఈ ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డులు గుర్తింపు కార్డులు అవన్నీ ఇచ్చేస్తే వీళ్ళందరూ ఆటోమేటిక్ గా ఓట్లు ఎవరికి వేస్తారు? ఈ మమతా ఖాన్ కే వేస్తారు కదా. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండే ఈ ముస్లింలు అలాగే పక్క నుంచి వచ్చేసిన ఈ చొరబాటుదారులు కూడా గుర్తింపు కార్డులు తెచ్చేసుకుని వీళ్ళందరూ కూడా గుద్దేస్తే ఎవరు గెలుస్తారు? మమతా ఖానే కదా గెలుస్తుంది. అలా ఈ మమతా ఖాన్ ని గెలిచేలా చేసేసారనమాట. అసలు మామూలుగా ఈ నిఘా వర్గాలు అవన్నీ ఏం చెప్తాయి అంటే ఇంత ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతోంది? ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిందే కదా. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు
ఎందుకు ఇంత హింసాత్మకంగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు తగలబెట్టేస్తున్నారు? ఈ బాటా షోరూమ్ ని గాని, అలాగే ఇంకొన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ ని గాని వాళ్ళు తగలబెట్టేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, వెస్ట్ బెంగాల్లో పాలస్తీనా జెండాని పట్టుకుని, ఆ పాలస్తీనా జెండాని పెట్టుకుని వాళ్ళు చుట్టూతా తిరుగుతున్నారు. అంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఎయిర్ స్టేషన్ లో అసలు ఈ పాలస్తీనా జెండా ఎందుకు వచ్చింది, గాజాకి ఈ వెస్ట్ బెంగాల్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే, ఇప్పుడు మన సిలిగురి కారిడార్ ఉంది కదా, ఈ సిలిగురి కారిడార్ మీద ఎప్పటి నుంచో ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్ను వేసాయి. ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అక్కడ ఇంకా హింసాత్మక సంఘటనల్ని బాగా రెచ్చగొట్టేస్తే, ఆ రాష్ట్రానికి మిగతా ప్రదేశాలతో సంబంధాలు తెంపేస్తే, అక్కడ జరిగింది ఏది పక్క వాళ్ళకి తెలియదు, పరాయి దేశానికి తెలియదు, ఏ వార్తలు బయటికి వెళ్ళవు, అప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే నెగ్గుతుంది అని. బంగ్లాదేశ్ లో కూడా అంతే కదా, అక్కడ ఏవైనా జరిగితే సంఘటనలు బయటికి వెళ్లకుండా వాళ్ళు ఎన్నో కట్టుదిట్టాలు చేయటమే కాకుండా, అక్కడి నుంచి ఎవరైనా బయటికి రావాలి అన్నా కూడా ఎంత కఠినమైన చర్యలని, ఎంత కఠినంగా హిందువుల్ని బాధ పెట్టింది అనేది మనం వార్తల్లో చూసాం కదా. ఇప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు కలిసిపోయి ఈ సిలిగురి కారిడార్ ని చేతిలోకి పెట్టుకోవాలని అనుకుంటున్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యూనెస్ చైనా వెళ్ళినప్పుడు కూడా మన బోర్డర్ కి సంబంధించి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విన్నప్పుడు ఈ గొడవల్లో ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అసలు ఈ పాలస్తీనా జెండా ఎందుకు వచ్చింది, ఇంత దారుణంగా ఎందుకు బయట నుంచి వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది విషయం. మరి ఇలాంటి స్థితుల్లో రోడ్ ని బ్లాక్ చేసేసారు, రైల్వేస్ ని బ్లాక్ చేసేసారు, అన్నింటినీ బ్లాక్ చేసేసారు. ఎందుకంటే బయట నుంచి ఎటువంటి సంబంధాలు ఆ ముషీరాబాద్ గాని, మాల్డాక్ గాని ఉండకూడదు. ఉండనప్పుడే కదా బయట నుంచి ఎప్పుడు సపోర్ట్ రాకుండా ఉంటే, అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళందరినీ చేతిలో పెట్టుకుంటే ఆధిపత్యాన్ని వాళ్ళు తీసుకోవచ్చు అని అనుకున్నారేమో అని మనకి ఇప్పుడు ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది కదా. అంటే దీని వెనకాల కుట్ర, ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దానికి కూడా కుట్ర ఎక్కడి నుంచి వస్తుంది, పాకిస్తాన్ నుంచి వస్తోందేమో అని మనకు అనిపిస్తోంది. పాకిస్తాన్ లో పాలస్తీనా జెండాలు ఎగురుతున్నాయని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మొన్న ఈ హైదరాబాద్ లో కూడా ఎవరో అన్నదానం చేస్తుంటే మన భారతీయ జెండా పక్కన పాలస్తీనా జెండా ఎగురుతుంది. భారతదేశంలో ఉంటూ పాలస్తీనా జెండా ఎగరేస్తుంటే మనం చేతకాని చవట దద్దమ్మ సన్నాసుల్లాగా చూస్తూ కూర్చుని వాళ్ళని సపోర్ట్ చేస్తూ, వాళ్ళు మన దాంట్లోకి వస్తే ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని మాట్లాడుతున్నాం. అంటే మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం? మనం ఒక మన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాకుండా పరాయి వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి వెస్ట్ బెంగాల్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలను కూడా మేము ఒప్పుకోవని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా హిందువులకి సంబంధించిందా? కాదు కదా. కాబట్టే కదా ఈ వక్ఫ్ బోర్డు సవరణని మేము అంగీకరించట్లేదు, మేము వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. అక్కడ యోగి గారు గాని, అక్కడ నరేంద్ర మోడీ గారు గాని లేకపోతే మన పరిస్థితి ఏంటి అర్థమవుతుందా మనకి అసలు? ఈ రోజు వెస్ట్ బెంగాల్లో అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంటే హిందువుల ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారు. దాదాపుగా 400 కుటుంబాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. అంటే మనకి సరిగ్గా ఈ సంఘటన, కాశ్మీర్ సంఘటనని గుర్తుకు తీసుకురావటం లేదా? అక్కడ కూడా కాశ్మీర్ పండిట్లు అప్పట్లో 5 లక్షల మంది అక్కడ పెట్టే హింసలను భరించలేక రాత్రికి రాత్రి వాళ్ళ ధనాల్ని అన్నింటినీ వదిలేసుకుని వాళ్ళు పారిపోయారు. ఈ రోజుకి కూడా వాళ్ళ సొంత స్థలాలకి చేరుకోలేకపోయారు, వాళ్ళ ఆస్తుల్ని మళ్ళీ దక్కించుకోలేకపోయారు, తిరిగి వాళ్ళ ఉన్న భూమిని చూడలేకపోయారు కూడా. అంటే ఇదే పరిస్థితి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా వస్తే ఆ వెస్ట్ బెంగాల్ మొత్తము ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయాలని ప్రయత్నం జరుగుతోందని మనకు అర్థమవుతోంది కదా. మొన్న ఒక బీజేపీ ఎంపీ మొజుందా ఆయన మాట్లాడుతూ ఈ మమతా ఖాన్ ఏమో వెస్ట్ బెంగాల్ ని ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆవిడ ఏం చేయాలి? హిందువులని రక్షించాలి కదా. రక్షించకపోగా ఆవిడ ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు అంటే ఆవిడ పరాయి మతస్థులు ఏదైతే చేస్తున్నారో దానికి అంగీకరిస్తున్నట్టే కదా. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా మన హిందువుల మీద ఏవైనా దాడులు జరిగితే ఆవిడ అసలు ఏమాత్రము చీమ కుట్టినట్టు కూడా ఆవిడకు ఉండేది కాదు, స్పందించేవారు కాదు. అప్పట్లో ఆడపిల్లల మీద ఎంతో అఘాయిత్యాలు జరిగినప్పుడు కూడా ఈవిడ ఏం మాట్లాడలేదు. అంటే హిందువుల మీద జరిగిన దాడులకి ఆవిడ సమ్మతమే అని ఇండైరెక్ట్ గా తెలుపుతున్నారు. అలాగే ఒక ఇంటర్వ్యూ జరిగింది,
లండన్ లో. ఆ లండన్ లో జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ ఈ పరాయి మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సోదరులు అంటూ సంబోధించారు. సోదరులు అంటే అర్థం ఏంటి? ఈ బయట నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ రోహింగ్యాలు ఎవరైతే ఓట్లు వేసి వీళ్ళు గెలిపిస్తున్నారో ఆ చొరబాటుదారులని ఈవిడ సోదరులు అంటున్నారు అన్నమాట. అది అర్థమైపోతుంది కదా. ఈ రోహింగ్యాలని మా సోదరులు అంటున్న ఆవిడ్ని అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోపెడితే అక్కడ వెస్ట్ బెంగాల్ ఒక ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతే ఆ రాష్ట్రాలకు కూడా పాకిపోతే మన పరిస్థితి ఏంటి? అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వక్ఫ్ కి సంబంధించి మా రాష్ట్రంలో ఆ బిల్లుకి ఏవైతే సవరణలు చేశారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఆవిడ అక్కడ చెప్పిన తర్వాత కూడా గొడవలు ఎందుకు రేగొట్టాలి? అక్కడ ముఖ్యమంత్రి మేము ఒప్పుకోవటం లేదని చెప్పింది కదా. అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా అక్కడ ప్రజలు హింసాత్మకంగా తయారైపోయి హిందువులని బాధ పెడుతున్నారు అంటే, హిందువులని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న హిందువుల మీద బయట నుంచి చొరబాటుదారులుగా వచ్చిన పరాయి వాళ్ళు దాడి చేస్తున్నారు అని అర్థమైపోతుంది కదా. ఒక న్యూస్ కూడా వచ్చింది, హిందువులు ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల్లో పాయిజన్ కూడా కలిపేస్తున్నారట. మరి ఇది అఫీషియల్ గా న్యూసో మరి అన్అఫీషియల్ న్యూసో తెలియదు కానీ నేను విన్నాను ఒకళ్ళు ఎవరో చెప్తూ ఉంటే. వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్స్ కి సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోద ముద్ర వేసిందో వెంటనే కదా మొదలు పెట్టేసింది ఈ మమతా ఖాన్ కూడా, మేము ఈ సవరణలని వ్యతిరేకిస్తున్నాము, మేము అంగీకరించము, మా రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టము అని చెప్పి ధిక్కారమే చేశారు కదా. దీనికి ఎందుకు ధిక్కారం చేశారు? దానికి కారణం ఏం చెప్తోంది? ముస్లింస్ కి సంబంధించి ఇది వ్యతిరేకము, ముస్లింస్ ని ఇబ్బంది పెట్టేదిగా ఈ సవరణలు ఉన్నాయి కాబట్టి మేము ఒప్పుకోము. అంటే ముస్లింస్ కి వ్యతిరేకంగా ఉంటే ఇవిడ ఒప్పుకోము అంటున్నారు అంటే ఆవిడ ఎవరు? అర్థమైంది కదా. పేరు మాత్రం మమత. ఎందుకు ఆ పేరు కూడా తీసేసి ఇంక పూర్తిగా వాళ్ళలోకి మారిపోవచ్చు కదా. ఎందుకు ముసుగు తీసేసిన మమతా ఖాన్ అలా మాట్లాడడం? ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రేపు అన్న రోజు అవి నెమ్మదిగా పాక్కుంటూ వచ్చేసి మనకి ఈ బాబా వంగ చెప్పింది చూసారా, 2050కే మన భారతదేశం అంతా ముస్లిం స్టేట్ అయిపోతుందని చెప్పింది కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ దృశ్యం చూసుకున్నా, కేరళ, కర్ణాటక ఇక్కడ జరుగుతున్న ఇవి చూసుకున్నా మనకేమనిపిస్తుంది? తెలంగాణలో హజ్దుద్దీన్ ఓవైసీ అతనేమంటున్నారు? ఇవన్నీ చూస్తుంటే మనం ఇక్కడ ఉండేలా లేవు, మన భూములు ఇక్కడ ఉండేలా లేవు. భూముల మాట దేవుడెరుగు, ప్రాణాలు కూడా నిలబడతాయో నిలబడవో. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ ఉండలేక మరి ఇటువైపుకి వచ్చేస్తున్నారు మన హిందువులు. రేపు అన్న రోజు ఇలా నెమ్మదిగా మనం మొత్తం భారతదేశం అంతా పాక్కుని పోతే మనం ఎక్కడికి పారిపోతాం? మనం ఎక్కడ తలదాచుకుంటాం? మనకి ఎవరు నిలువ నీడ ఇస్తారు? ఇవన్నీ ఆలోచించకుండా అస్తమాను పరాయి వాళ్ళని వెనకేసుకుని రావడమే. వాళ్ళ మీద దెబ్బలాడమని ఎవరు ఏం చెప్పటం లేదు, కానీ పరాయి వాళ్ళని ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ కూర్చోపెట్టాలని అడుగుతున్నాను. పూర్వకాలం నుంచి హిందువుల మీద ఎలా దాడి జరిగింది అంటే పరాయి వాళ్ళందరినీ మన వాళ్ళల్లో చొప్పించేశారు. ఆ చొప్పించడానికి కారణం ఏంటి? అప్పటి నుంచి లవ్ జిహాదీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని ఏ విధంగా అయితే లవ్ జిహాదీలకి ప్రేరేపించి ఆస్తులను తీసేసుకున్నారో అప్పుడు కూడా అవి జరిగాయి. అది మన బుర్రకి ఎక్కదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే విద్వేషాలు రెచ్చగొడతాం. కుల మతాలని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మమతా ఖాన్ లాంటి వాళ్ళే. ఈ మమతా ఖాన్ లాంటి వాళ్ళు అయితేనే విద్వేషాలను రెచ్చగొడతారు. ఒక పక్క నుంచి హిందువుల మీద ఇంత దాడి జరుగుతుంటే కనీసం కిమ్మన్ నాస్తి కొంచెం కూడా ఏం మాట్లాడకుండా చీమ కుట్టినట్లు కూడా ఆవిడకి ఏం లేకుండా తన కుర్చీని కాపాడుకోవటం కోసం ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ని ప్లే చేస్తూ ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? రేపు 16వ తారీఖుంట ఒక స్టేడియాన్ని తీసుకుని ముస్లింస్ అందరికీ ఒక సభ ఏర్పాటు చేశారు. అంటే హిందువులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరిగినా పర్వాలేదు, ముస్లింస్ కి మాత్రం ఏది జరగకూడదు. ఇదే విధమైన రూలు అప్పట్లో ఎవరు ప్లే చేశారు చెప్పండి? విభజన జరిగినప్పుడైనా, ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ జరిగినప్పుడైనా, ఎప్పుడైనా సరే హిందువుల పట్ల వివక్షత చూపించింది ఎవరు? ముస్లింస్ ని మాత్రమే ఎక్కువగా ప్రేమించింది ఎవరు? నేనేం చెప్పక్కర్లేదు కదా, ఈ పాటికి మీకే అర్థమైపోతుంది కదా. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం హిందువులకి రక్షణ లేదు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నంత కాలం హిందువులు ఈ భారతదేశంలో ఉండలేరు.
ఈ హైకోర్టు కూడా చెప్పింది, మేము ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా, 17వ తారీఖు లోపు మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పాలి అని. అప్పుడు ఈ మమతా ఖాన్ గారు ఏం చెప్పారు తెలుసా, అదేంటి వాళ్ళు బిల్ పాస్ చేశారు, దానికి నాకు సంబంధం ఏంటి, గొడవలు జరుగుతున్నాయి అన్నారు. అంటే గొడవలు చేసేవాళ్ళని ఇండైరెక్ట్ గా ఈ వీడియో సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. ఏదో కుట్ర జరుగుతోందేంటి, కుట్ర జరుగుతోందనే విషయం మనకి అర్థమైపోతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ని ఎలా అయితే ఇస్లామిక్ స్టేట్ గా మార్చేస్తున్నారో, ఈ వెస్ట్ బెంగాల్ ను కూడా ఇస్లామిక్ స్టేట్ గా మార్చేసి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేస్తే మనం ఈ ముసుగు వేసుకున్న మనం అందరం ఏం చేద్దాము అంటే, ఆహా చక్కగా మమ్మల్ని మార్చేయండి, చిత్తమండయ్య చిత్తమండయ్య అని చెప్పి కపిల్ సిబాల్ గారు చెప్పారు కదా, ఆయన మాటకి గొర్రెల్లాగా తలాడిస్తూ మన భూమిని అంతటినీ వాళ్ళకి దొబ్బెట్టుకుంటూ పరాయి మతస్థులందరినీ మన దాంట్లో తెచ్చి అక్కడ కూర్చోపెట్టుకుని మన ఆస్తి అంతా మూట కట్టేసి వాళ్ళ చేతిలో పెట్టి పరిపాలించండిరా, మీరు ఇదివరకు కూడా పరిపాలించారు కదా, మీరు ఏం చెప్తే అదే చేశాం కదా అని చెప్పి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండే స్థితిని హిందువులు తెచ్చుకుంటున్నారు. ఆ స్థితి రాకూడదని అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. ఒక దేశానికి హిందూ ధర్మాన్ని కాపాడేవారు అధినేతగా ఉంటేనే ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉంటే, మరి పరాయి మతస్థులు వచ్చి మన దేశానికి అధినేతగా మారిపోతే మన బ్రతుకేంటి అనేది అర్థం చేసుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.